ఆ కాంపోస్ట్ ఉపయోగించి ఇంట్లోనే కూరగాయలు పండించే పరిస్థితికి వచ్చారు. రూఫ్ గార్డెన్లో పసుపు కూడా పండించారు. దీనివల్ల చాలా వరకు ఈరోజు మనం తినేదంతా కూడా పెస్టిసైడ్స్ కొట్టిన ఫుడ్ తింటున్నాం. క్రిమి సంహారక మందులు లేకపోతే ఎరువులు. ఒక ఉదాహరణ మీ అందరికీ గుర్తియాలి. పంజాబ్ రాష్ట్రం తెలుసా? అందరికీ తెలుసా? తెలిసిన వాళ్ళు చేలి పైకెత్తండి. పంజాబ్ రాష్ట్రాన్ని తెలిసిన వాళ్ళు. ఓకే. పంజాబ్ రాష్ట్రంలో అక్కడ రైతులు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, వ్యవసాయం చాలా బాగా చేస్తారు. తెలుసా మీకు? మొన్నటి వరకు మనకు రైస్ కానీ గోధుమలు కానీ అక్కడి నుంచే వచ్చేటివి. అదే మరి అక్కడ ప్యాడీ కాకుండా పాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మనుషులు కూడా కొంచెం లావుగా సిక్కులు వీళ్ళైతే చాలా బాగుంటారు. మిలిటరీ కూడా వాళ్ళే వెళ్ళి దేశాన్ని కాపాడతారు. మిలిటరీలో ఎక్కువ ఉండేది కూడా పంజాబ్ నుంచి వెళ్తారు. ఇటీవల మీరు ఒకసారి చూస్తే అలాంటి మంచి రాష్ట్రం ఎరువులు వేసి క్రిమి సంహారక మందులు కొట్టి ఎక్కువ దిగుబడి రావాలని ఈరోజు మొత్తం ఆరోగ్యాలు పూర్తిగా క్షీణించిపోయే పరిస్థితి వచ్చింది. దానివల్ల మొన్న ఒకరు చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. గుజరాత్ నుంచి ప్రతిరోజు ఒక ట్రైన్ వస్తుంది. ఒకప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి ట్రైన్ వచ్చేది లేబర్ కోసం, కూలి పనులు చేసుకోవడానికి. ఇప్పుడు పంజాబ్ నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్లో క్యాన్సర్ పేషెంట్లు వస్తారు. అంటే ఎరువులంతా కూడా తినేసి క్రిమి సంహారక మందులు తిన్న తర్వాత క్యాన్సర్ ఎక్కువ పెరిగిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో క్యాన్సర్ అనేది ఒక భయంకరమైనటువంటి వ్యాధిగా తయారవుతుంది. అయితే మన చేతుల్లోనే ఉంది. నేను అందుకే ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ పెట్టాను. ఈరోజు 20 లక్షల ఎకరాల్లో ఎక్కడ కూడా మనం ఎరువులు వేయకుండా, క్రిమి సంహారక మందులు కొట్టకుండా పాత బయో దీంతోనే విధానంతోనే ఈరోజు మొత్తం కంట్రోల్ చేసి వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చారు. ముంతాజ్ బేగం గారు చెప్పింది చాలా మంచి ఆలోచన. మన ఇంటి పైన మనం కూరగాయలు పండించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో మీరే ఆలోచించుకోవాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. దీనికి వారు ఒక ఆదర్శం. వారిని అడుగుతున్నా, మీరు రాష్ట్రంలో మీరే కాకుండా కొన్ని ఇక్కడ జరుగుతున్నాయి, మేమందరినీ ఒక నెట్వర్కింగ్ చేస్తాం. మీరు రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్లో మోటివేట్ చేసి దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తిలో తీసుకుపోతే 2 లాభాలు. మన ఇంట్లో తయారు చేసిన చెత్త మన ఇంట్లోనే కాంపోస్ట్ అవుతుంది, మన ఇంట్లోనే కూరగాయలు తయారు చేసుకుంటాం. రెండోది, మీరు ఆ చెత్త అంతా రోడ్డు మీద వేస్తే, లేకపోతే మురికి కాలువలో వేస్తే కాలువలన్నీ అక్కడ నిలిచిపోతాయి. అక్కడి నుంచి ఆ మురికి కాలువలన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. రెండోది, దీన్ని డిస్పోజ్ చేయడానికి కూడా చాలా సమస్యలు ఉంటాయి. అందుకే ఈరోజు ఒక నూతనమైన విధానానికి ముందుకు పోతున్నాం. వేస్ట్ టు వెల్త్ అని. చెత్త నుంచి డబ్బులు, సంపద సృష్టించే మార్గాలు ఏమున్నాయో అవన్నీ ఆలోచిస్తున్నాం. ఇక్కడే మీరు వస్తే మొత్తం స్టాల్స్ చూశారు. ఈరోజు సెల్ ఫోన్స్ అన్నీ వచ్చేసాయి, ఎలక్ట్రానిక్ డివైస్ అన్నీ వచ్చాయి. అవి ఎక్కడ వేయాలో తెలియదు. ఒకవేళ ఎక్కడన్నా మీ పొలంలో వేసినా, బావిలో వేసినా, భూమిలో వేసినా ఇది ఇంకిపోదు. దాన్ని మళ్ళీ ఏ విధంగా రీసైక్లింగ్ చేయాలని ఆలోచిస్తున్నాం. పేపర్లు కానీ, ప్లాస్టిక్ కానీ, బాటిల్స్ కానీ అన్ని కూడా రీసైక్లింగ్ చేసే పరిస్థితి వస్తుంది. కడాన కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా మన ఇల్లు కట్టినా కొట్టేస్తే అందులో నుంచి మళ్ళా శాండ్ తీసుకోవచ్చు, అందులో నుంచి మళ్ళా కంకర తీసుకోవచ్చు. ఇలాంటి చాలా వచ్చాయి. అందుకే ఈరోజు మీరు చూస్తే మీ ఊర్లోనే కందుకూరులో 25 మెట్రిక్ టన్నులు కెపాసిటీతో పొడి చెత్త, తడి చెత్త 2 కలిపేసి వేస్తున్నాం. చెప్పినా కూడా చాలా మంది చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉండే బిజీగా ఉంటారు. 2 డస్ట్బిన్లు పెట్టాలి, ఏది ఎక్కడ వేయాలో తెలియదు. ఇలాంటి కొన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకే ఈరోజు ఇక్కడ పెట్టాం. 25 మెట్రిక్ టన్నులు మీరు కానీ తెల్లవారు తీసుకొస్తారు, ట్రక్లో తీసుకొచ్చి అక్కడికక్కడే సెగ్రిగేట్ చేసి కాంపోస్ట్ పోయేది కాంపోస్ట్కి పోతుంది, రీసైక్లింగ్ పోయేది రీసైక్లింగ్ పోతుంది. దానికి కూడా ప్రారంభం స్టార్ట్ చేశాం. అది ఈ కందుకూరులో ఈరోజు స్టార్ట్ చేయడం ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల చెత్త ఎక్కడా పేరకపోయే పరిస్థితి ఉండదు. ఏ రోజుకు ఆ రోజు చెత్త అంతా కూడా
రీసైక్లింగ్ అన్న వెళ్తుంది, లేకపోతే కాంపోస్ట్ అయి ఎరువులు వెళ్ళి పొలానికన్నా వెళ్తాయి. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ముంతాజ్ బేగంని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మచిలీపట్నంలో వెలుగు ఫౌండేషన్ బాబు గారు కూడా ఆయన సహకారంతో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం సార్ పర్యావరణం గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముంతాజ్ బేగం గారిని షావెల్తో అలాగే మొమెంటోతో సత్కరిస్తున్నారు. వారు ప్రతి చిన్న విషయాన్ని ఎవరైనా అభివృద్ధి కార్యక్రమం చేసినా వారిని మెచ్చుకోవడం వారి నైజం, వారి యొక్క మంచి మనసుకు అదే నిదర్శనం. గట్టిగా ఒకసారి చప్పట్లతో. తదుపరి ఐటీసీలో కూడా కొంతవరకు మనకు వారు వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ నుంచి మనకు కార్యక్రమాలు నిర్వహించి సార్ 6 రాష్ట్రాల్లో 42 మున్సిపాలిటీలో చెత్తను సెగ్రిగేట్ చేస్తూ మనకు ఆదర్శంగా స్ఫూర్తి